మాంజా పంజా విసురుతోంది. రోడ్డుపై వెళ్లే వారి గొంతులను చీల్చుతూ వారి ప్రాణాలను తీస్తోంది. సంక్రాంతి సందర్భంగా గాలిపటం ఎగురవేయాలన్నది అందరి సరదా. కానీ ఆ సరదానే ఇప్పుడు వారి ప్రాణాలు తీస్తోంది. కొందరి అత్యుత్సాహం మరికొందరి ప్రాణం తీస్తుంటే, కొందరి నిర్లక్ష్యం వారి ప్రాణాలనే తీస్తూ వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తోంది. వేర్వేరు ఘటనల్లో 5గురు ప్రాణాలను గాలిపటాలు బలిగొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో గాలిపటాలు ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయిన వారి సంఖ్య 4కు పెరగ్గా చైనా మాంజా కారణంగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. లంగర్ హౌస్ లో చైనా మాంజా తగిలి ఇండియన్ ఆర్మీలో పనిచేసే కోటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. విధులకు వెళ్తుండగా చైనా మాంజా మెడకు తగలడంతో కోటేశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చైనా మాంజా అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించినా కానీ మార్కెట్లో మాత్రం విచ్చలవిడిగా దొరకడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను సైతం వ్యాపారులు పట్టించుకోకుండా బిజినెస్ చేసుకోవడం విమర్శలకు దారితీస్తుంది. విశాఖపట్నం పెదవాల్తేరులో పండుగ వేళ విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగితాల కోటేశ్వర్ రెడ్డి అనే ఆర్మీ ఉద్యోగి శనివారం సాయంత్రం విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై హైదరాబాద్లోని లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై నుంచి దిగుతుండగా గాలిపటం మాంజా మెడకు తగలడంతో మెడ నరాలు కోసుకుపోయి అక్కడికక్కడే చనిపోయారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి విశాఖకు సైనిక వాహనంలో భౌతిక కాయాన్ని స్వగృహానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే కోటేశ్వర పార్థివ దేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కోటేశ్వర్ స్వగ్రామం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. విశాఖలో పెదవాల్తేరులో అయితే మాత్రం విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ ఉద్యోగి మాంజా దారంతో పీక తెగడంతో ఆయన అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. హైదరాబాద్లో ఘటన జరిగింది. ఈ రోజు రాత్రి ఇక్కడికైతే బాడీ తీసుకురావడం జరిగింది. మనతో మాట్లాడడానికి తనతో పాటు పనిచేస్తున్న ఆర్మీ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదరు, ఈ విధంగా ఇటువంటి సంఘటన జరిగేసరికి ఏ విధంగా మనసు కలస వేస్తుంది? ఎటువంటిదన్నా సరే ఇటువంటి సంగతిని ఎప్పుడు మనం చూడలేని విధంగా జరిగినప్పుడు ఎలాగైనా సరే బాధ అనిపిస్తుంది అన్న. అంటే మనతో తిరిగే వ్యక్తి మన ముందే డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్న సమయంలో గాలిపటం మెడకి తగిలి కట్టవడం జరిగింది. जो हम इधर कल बॉडी लेके आए थे शाम को नए केके रेडी करके, तो उनके परिवार को हैंडओवर किया और सुबह सैनिक को जो सम्मान मिलना चाहिए उस हिसाब से सैनिक सम्मान दिया गया और नेशनल फ्लैग को उनके वाइफ को प्रेजेंट किया गया। और हम यही मैसेज देना चाहते हैं कि जो भी चाइनीज जो धागा जो खरीदते हैं माजा, उसको अवॉइड किया जाए। मतलब उसके ऊपर बैन लगा हुआ फिर भी लोग बेच रहे तो ना खरीदें। ఇక్కడ మనతో మాట్లాడడానికి ఆయన బంధువులు మనతో ఉన్నారు. ఆయన తాతగారు. సార్, మీతో ఆయనకి మీకు ఉన్నటువంటి పరిచయం ఎలా, అంటే వాళ్ళతో మీకు ఎలా ఉండేవాళ్ళు ఒకసారి చెప్పండి సార్. నేను వాళ్ళకి తాతగారిని అవుతానండి. వాళ్ళకి నా చేతుల్లో గ్రామ పెద్దగా నేను పెళ్లి చేయడం కూడా జరిగింది. అబ్బాయి ఆర్మీ అంటే చాలా 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 అంటే ఇష్టం. ఆయన కుటుంబం కూడా వెనక కుటుంబం కూడా 4 తరాలుగా మన ఆర్మీలో సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళే. వాళ్ళ నాన్నగారు కూడా మిలిటరీలో ఉండి వచ్చారు. వాళ్ళు ఈయన ఇష్టంగా, తల్లిదండ్రులు వద్దన్నా కూడా ఇష్టంగా ఈయన వాలంటరీగా వెళ్ళారు. మరి 3 సంవత్సరాలు జేఎన్కేలో కూడా పనిచేసి హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడ ఇలాగ అవుతుంది, పండుగ పూట ఇలాగ అవుతుంది, మొత్తం కుటుంబాన్ని దిగ్బంధి చేసి చాలా బాధాకరంగా తయారైంది వాతావరణం. ఆర్మీలో 11 years సర్వీస్ చేశారు. మరి ఆర్మీ తరపు నుండి ఎంత వైభవంగా తీసుకురావాలో ఒక చావుని ఆ విధంగా తీసుకొచ్చారు. అదేవిధంగా విశాఖపట్నం నుండి కమాండెంట్ వచ్చారు, స్టేషన్ హెడ్ క్వార్టర్. తర్వాత ఎన్ని యూనిట్స్ ఉన్నాయో అన్ని యూనిట్స్ నుండి వాళ్ళు సర్వీస్ పర్సన్స్ వచ్చారు. వాళ్ళు అంత్యక్రియలు ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు చాలా చక్కగా.
మరి ఇక్కడ పెద్దవాల్టేరు గ్రామం ఇక్కడ కూడా 80 మంది మాజీ సైనికులు ఉన్నారు. వాళ్ళ తరఫున కూడా సాగడంపడానికి చాలా వాళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. చిన్న పాప కూడా ఉంది. ఈ యొక్క ఫ్యామిలీ పరిస్థితిని అయితే ఏం చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నామైతే ఆ ఫ్యామిలీలు అయితే రోదన చెందుతున్నారు. అదేవిధంగా ఈ ఏదైతే మాంజా తాడు ఉన్నదో ఈ దారాన్ని అయితే బ్యాన్ చేయాలని అయితే మాత్రం కుటుంబ సభ్యులైతే కోరడం జరుగుతూ ఉంది. కెమెరామ్యాన్ మురళితో రాజేష్, బిగ్ టీవీ, విశాఖ.